హాయ్ గాయ్స్, మనం ఈ వీడియోలో పాలిండ్రోమ్ స్ట్రింగ్ ని ఎలా ఈజీగా చెక్ చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటా. స్ట్రింగ్ కి వేరియబుల్ నేమ్ అని ఇస్తా, ఈక్వల్ టు లెవెల్ అని తీసుకుంటున్నా. ఓకే, మన పాలిండ్రోమ్ అంటే ఏంటంటే లెఫ్ట్ నుంచి చదివినా ఎల్ఈవిఎల్ అని లెవెల్ రావాలి, రైట్ నుంచి చదివినా ఎల్ఈవిఎల్ లెవెల్ రావాలి. దాన్ని మనం పాలిండ్రోమ్ అంటాం. ఇప్పుడు లెవెల్ అనేది పాలిండ్రోమే కదా. సో ఫస్ట్ ఏమనుకుంటున్నా అంటే నేను తీసుకున్న నేమ్ అనేది పాలిండ్రోమ్ అని అనుకుంటా. సో దానికి ఏం రాసుకుంటా, బూలియన్ పాలిండ్రోమ్ ఈక్వల్ టు ట్రూ అని రాస్తా. పాలిండ్రోమ్ ని 2 పాయింటర్ అప్రోచ్ లో చేద్దాం. 2 పాయింటర్ అప్రోచ్ లో ఫస్ట్ మనం ఇంట్ లెఫ్ట్ అని తీసుకుందాం. ఇంట్ లెఫ్ట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటా. నెక్స్ట్ ఇంట్ రైట్ ని ఈక్వల్ టు లెంత్ తీసుకుంటా. నేమ్ డాట్ లెంత్ -1 అని తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వైల్ లూప్ రాస్తా. ఈ వైల్ లూప్ లో లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో, ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి లోపల ఏం కావాలి, లోపల ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఇఫ్ నేమ్ డాట్ క్యారెట్ లెఫ్ట్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు నేమ్ డాట్ క్యారెట్ రైట్. ఎప్పుడైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, కామెంట్స్ రాస్తున్నా. ఇప్పుడు ఎల్ఈవిఈఎల్ అని ఉంది కదా. ఇప్పుడు లెఫ్ట్ అంటే ఎల్ కదా. ఇక్కడ ఇది ఎప్పుడైతే మనకు రైట్ అది ఈక్వల్ ఉంటుందో అది పాలిండ్రోమ్. ఒకవేళ ఇక్కడ మనం నాట్ ఈక్వల్ టు అని తీసుకున్నాం కదా ఇక్కడ. సో అందుకే మనం ఎప్పుడైతే ఈ కండిషన్ మనకి ట్రూ అవుతుందో అది పాలిండ్రోమ్ కాదు అని చెప్దాం. పాలిండ్రోమ్ ఈక్వల్ టు ఫాల్స్. ఫాల్స్ అయిపోయిందాక ఈ లూప్ ని బ్రేక్ చేస్తా. ఓకే, నెక్స్ట్ ఈ ఇఫ్ కండిషన్ బయట అంటే వైల్ కండిషన్ లోపల లెఫ్ట్ అనేది ప్లస్ కావాలి. నెక్స్ట్ రైట్ అనేది మైనస్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తావు, అది నాట్ ఈక్వల్ టు ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కండిషన్ అప్పుడు మనకి ఏం కావాలి, ఈ అనేది చెక్ చేయాలి. ఈ అనేది ఇక్కడ సైడ్ కూడా రైట్ మైనస్ అంటే ఇక్కడ లెఫ్ట్కి వస్తుంది. సో అలా. సో మొత్తం వైల్ కండిషన్ బయట ఇఫ్ మనం స్టార్టింగ్లో ఏం తీసుకుందాం, పాలిండ్రోమ్ అని అనుకున్నాంగా. ఇఫ్ పాలిండ్రోమ్ ఎప్పుడైతే పాలిండ్రోమ్ అనేది ట్రూ అవుతుందో అక్కడ రాద్దాం, ప్రింట్ చేసుకుందాం. ఏమని రాద్దాం, నేమ్ ప్లస్ ఇట్ ఈజ్ ఎ పాలిండ్రోమ్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఒకవేళ అది పాలిండ్రోమ్ కాకపోతే ఎల్స్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. ఎల్స్ కండిషన్ లో మనం ఏం రాద్దాం, ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు రన్ చేస్తున్నా. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, లెవెల్ ఇట్ ఈస్ ఏ పాలిండ్రోమ్. ఇప్పుడు ఇది కాకుండా లెవెల్స్ అని తీసుకుంటా, ఒక ఎస్ అనేది యాడ్ చేస్తా. నెక్స్ట్ రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, లెవెల్స్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్. ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్పెల్ చేసినా ఈక్వల్ ఉండాలి, రైట్ సైడ్ నుంచి స్పెల్ చేసినా ఈక్వల్ ఉండాలి కదా. దాన్ని పాలిండ్రోమ్ అంటారు కదా. సో మనకి లెవెల్స్ అనేది పాలిండ్రోమ్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా తీసుకుందాం, ఏహెచ్ఏ ఆహాని మనం రన్ చేద్దాం. ఆహా ఇట్ ఈస్ ఎ పాలిండ్రోమ్. సో గైస్, ఈ కోడ్ అనేది మనకు పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఈ కోడ్ అనేది మీకు అర్థమైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.